రాజ తగువారము కామ దేవి మందిరమే మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. రసజ్ఞులైన ప్రేక్షకులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుత అంశం కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వనస్థలిపురంలో ప్రముఖ భక్తి, తత్వ, ఆధ్యాత్మిక కళలకు ఒక చౌరస్తాలాగా నిలబడి ఉండే వనస్థలిపురం భక్త సమాజం, దాని నిర్వాహకులైనటువంటి శ్రీ సిహెచ్విఆర్కే మూర్తి గారి యొక్క రూపకల్పనలో మరి ఆ అమర గాయకుణ్ణి వారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్మరించుకుంటూ ఈ నెల 11వ తారీఖున భక్తి గీతాల పోటీ అనేదాన్ని నిర్వహిస్తున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. క్లుప్తంగా ఘంటసాల గారి గురించి 1922 సంవత్సరంలో కృష్ణా జిల్లాలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారు వారి యొక్క తండ్రి గారి ఆశయ సాధన సిద్ధి కొరకు మరి విజయనగరం దాకా ప్రయాణించి అతట ద్వారం వారి ఆశీస్సులతో సంగీత కళాశాలలో ప్రవేశిస్తూ అతడు ఉన్నటువంటి శ్రీ శాస్త్రి గారి యొక్క శిష్యరికంలో తాను సంగీతాన్ని అభ్యసించడం జరిగింది. ఈ క్రమంలో అనేకమైనటువంటి మరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి మధుకర వృత్తిని కూడా వారు చేపట్టి ఆ యొక్క సంగీత విద్యని విజయనగరంలో అభ్యసించడం జరిగింది. వారు తదుపరి కాలంలో పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి ఒక విశేషమైనటువంటి మాట ఒకటి, ఈనాడు ఇంతటి ప్రేక్షకాదరణ, నా గాత్రం ఈ విధమైనటువంటి స్థాయిలో పలుకుతోంది అని చెప్పానంటే దానికి అంతటికీ కూడా ఏ తల్లైతే నా యొక్క భిక్షాపాత్రలో మొట్టమొదట భిక్ష వేసిందో ఆ తల్లి యొక్క ఆశీస్సులే నాకు శ్రీరామ రక్షై నన్ను ఈ యొక్క పాటల ప్రపంచంలో ఒకడిగా ఒక ధ్రువుణ్ణిగా నిలబెట్టింది అని చెప్పని చెప్పుకుండేవారు. వారు మరి అనేక వేలమైన పాటలు పాడారు, అమర గాయకులుగా పేరు ప్రఖ్యాతలు పొందారు. నిజానికి ఈ యొక్క సంగీత ప్రపంచంలో ముఖ్యంగా చలనచిత్ర రంగంలో ఎంతో మంది గాయకులు వచ్చారు, వారి యొక్క స్థానాన్ని పదిలపరుచుకున్నారు, ముందుకు సాగిపోయారు. కానీ ఈనాటికి వరకు ఇంకా కూడా రాబోయేటువంటి మరొక 100 సంవత్సరాల వరకు కూడా ఘంటసాల గారు తమ యొక్క గళంతో మరి యొక్క ప్రేక్షకుల మనో సామ్రాజ్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. కానీ మనం దుఃఖించాల్సిన విషయం ఏంటంటే ఆ అమరగాయకుడి యొక్క శత జయంతి నిన్నటి రోజున అనగా 4వ తారీఖున అయితే మరి సాంస్కృతిక సంస్థలు
ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు నిర్వహించి ఆ అమరగాయకుడిని స్మరించుకున్నారు. కానీ మరి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు ఏమీ జరగలేదు అని బాధపడుతున్నటువంటి శ్రోతలు, అభిమానులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఊరటపరుస్తూ ఏదో చంద్రుడికో నూలు పోగులాగా మరి శ్రీరాముడు సేతు నిర్మాణంలో ఉడత సాయంలాగా మా యొక్క వనస్థలిపురం భక్త సమాజం వారు ఈ నెల 11వ తారీఖున అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఔత్సాహికులైనటువంటి వ్యక్తులకు, గాయకులకు, గాయనీములకు సినిమా భక్తి పాటల పోటీని నిర్వహిస్తున్నారు. ఇక తదుపరి విషయాలు, వివరాలు విపులంగా మరి భక్త సమాజం సంస్థ అధినేత అయినటువంటి శ్రీ సిహెచ్విఆర్కే మూర్తి గారు మీ ముందుంచుతారు. చూడండి, వినండి. మీరందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. అమర గాయకుడు, తెలుగు ఉభయ రాష్ట్రాల తెలుగువాడు, తెలుగు పాటలతో సినీ ప్రపంచాన్ని ఉవ్వెత్తుగా తరంగాలతో తన యొక్క పాటల మాధుర్యంతో అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏదో ఉడతా భక్తిగా మా వంతు కర్తవ్యంగా మేము కూడా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖు అనగా ఆదివారం 11/12/2022 ఆదివారం రోజున వనస్థలిపురంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్న చంద్ర కళా వేదిక ఆపోజిట్ వివేకానంద పార్క్ రోడ్, లైబ్రరీ గ్రౌండ్, ఎన్జిఓస్ కాలనీ, వనస్థలిపురం యందు భక్తి గీతాల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ భక్తి గీతాల పోటీ యొక్క నియమ నిబంధనలు 10 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఎవరైనా పాల్గొవచ్చు. పిల్లలు కానీ, యువకులు కానీ, యువతులు కానీ, పెద్దవారు కానీ, ఆడవారు కానీ ఎవరైనా పాల్గొవచ్చు. దీనికి ఒక 100 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టడం జరిగింది. ఈ ఎంట్రీ ఫీజు 100 రూపాయలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మాకు పంపించి మీ యొక్క వివరాలను మా యొక్క నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మేము మీ ఎంట్రీని రికార్డ్ చేసుకుని మేము ఈ పోటీని 11వ తారీఖు నిర్వహిస్తాం. ఈ యొక్క వాట్సాప్ నెంబరు కూడా మీకు తెలియజేస్తున్నాను. 8919416798. ఈ నెంబర్కి మీ యొక్క వివరాలు కానీ, మీ గూగుల్ పే అమౌంట్ కానీ పెట్టి మాకు ఆ డీటెయిల్స్ పంపించినట్లయితే మిమ్మల్ని అందరినీ ఈ పోటీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనడానికి ఆఖరి తేదీ ఈ యొక్క అభిమానుల కోరిక ప్రకారం యాక్చువల్గా 4వ తారీఖు అనుకున్నాము. కానీ కొంతమంది ఇంకా గడువు కావాలని కోరడంతో దీన్ని 8వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ కార్యక్రమం మనకి ఆ రోజు సాయంత్రం 3 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ వచ్చిన అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ను బట్టి కేటగిరీస్ చేసి ఆ కేటగిరీ వైజ్ మేము ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. అట్లాగే బాగా పాడిన వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరాలు, వీటికి సంబంధించిన టైమింగ్స్ అన్నీ కూడా త్వరలో మీకు తెలియజేస్తాము. మీరు చేయవలసిందల్లా 8వ తారీఖు లోపల 100 రూపీస్ గూగుల్ పే చేసి మీ యొక్క వివరాలను వాట్సాప్లో అలాంగ్ విత్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో మాకు పంపించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాము.